పాత్రికేయ మిత్రులకు అలాగే విచ్చేసినటువంటి యూట్యూబర్స్ అందరికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సుబ్బు నాకు బిగ్ బాస్ హౌస్లో కనెక్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. తను శివన్న అని అంటాం. సో అలా తన క్యారెక్టరు, తన నేచరు నాకు నచ్చి చాలా అంటే 1-2 వీక్స్లోనే 1 వీక్లోనే కనెక్ట్ అయిపోయాను తనకి. వెరీ స్వీట్ గర్ల్. తను ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఏదన్నా సరే ఎక్కడా కూడా ఏది చీట్ చేద్దాము అలాంటి నేచర్ లేదు తన దగ్గర. స్ట్రైట్ ఫార్వర్డ్, పాయింట్ టు పాయింట్ ఉంటుంది. అది ఒక మనిషి క్యారెక్టర్ కావాల్సినది. అలాగే ఈరోజు నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, శుభశ్రీ హోమ్స్ అసోసియేషన్ విత్ తత్వ హై లైఫ్, వీళ్ళతో చేస్తున్నాను అంటే నాకు వాళ్ళందరూ ఎవరు తెలియదు, కానీ సుబ్బు మీద నమ్మకం, సుబ్బు చాయిస్ రాంగ్ ఉండదని నమ్మకం. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్, చాలా ఇంపార్టెంట్ అండి చదువుకున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారంటే మంచి అనేది వేరు, క్యారెక్టర్ వేరు, మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ అవన్నీ కూడా. తను చూజ్ చేసుకున్న పాత్ చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మనిషికి కావాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ థింగ్, ఒక ఇల్లు, ఒక చిన్న జాగా, ఈ భూమి మీదకి వచ్చినందుకు మనకు మనది అనుకునే ఒక చిన్న జాగా, ఇలాంటివన్నీ కావాలి అని ప్రతివాడికి అనుకుంటాడు. సో ఈ దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ రియల్ ఎస్టేట్. దాంట్లో తను వస్తుంది అని అంటే తనకు లీగాలిటీ బాగా తెలుసు. ఎందుకంటే హర్సెల్ఫ్ తను లాయర్, హైలీ క్వాలిఫైడ్ లాయర్ అందులో కూడా. సో సుబ్బు వెరీ గుడ్ అని చెప్పాను. తనకి నా సపోర్ట్ ఎప్పుడు తనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను భయపడ్డాను. ఒకరోజు నేను బయట ఉన్నప్పుడు 12:30-1 గంటప్పుడు ఫోన్ చేసింది. నేను టెన్షన్ పడ్డాను. ఏమన్నా టెన్షన్ ఉందా, ఏమన్నా కంగారు ఉందా అని చెప్పి అడిగాను. లేదన్నా, మీరు రండి, మీరు వచ్చిన తర్వాత చెప్తా అంది. సో ఇది చెప్పింది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాక స్ట్రైట్ నాకు, ఎందుకంటే సుబ్బుకి నా దగ్గర ఫ్రీడమ్ ఉంది. తను ఎప్పుడు ఏం కావాలని నన్ను అడగొచ్చు, నన్ను కాల్ అవే అనమాట దేనికైనా ఇష్టమైనా. సో ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే ఆల్ ది బెస్ట్ సుబ్బు. అండ్ మీ అందరికి కూడా అండి, వీళ్ళందరూ కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా హై లైఫ్ అని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్లో. చాలా బాగుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. అలాగే మా సుబ్బు డెఫినెట్గా మీరందరూ బాగా తనని మీ సొంత మనిషిలా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే షీ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. సో మీ బిజినెస్ బాగుండాలి. ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మనకి ప్రతి ఒక్కటి కూడా చూసి ఏరి కోరి కొనుక్కున్నా కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ విషయంలో మీరు సుబ్బు తరఫున నేను గ్యారంటీ, సుబ్బు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతాను నేను. అలాగే ఈ శుభశ్రీ హోమ్స్ అండ్ తత్వ హై లైఫ్ అనేది ఒకసారి మీరు చూడండి, వెబ్సైట్ని విజిట్ చేయండి. అలాగే మీరు ఒకసారి వీళ్ళ ఆఫీస్కి వచ్చి, లేదంటే మీరు వాట్సాప్లో టచ్లో ఉంటారు, మీరు ఏదన్నా కానీ వాళ్ళు వచ్చి మీ దగ్గరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సైట్కి తీసుకెళ్ళి చూపిస్తారు. మీకు నచ్చితే, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ సరౌండింగ్స్లో నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది హై లైఫ్ స్టైల్ అనేది. చాలా బాగుంది. అలాగే మా సుబ్బు కూడా 4-5 ఇళ్ళు కొనుక్కోండి, బ్రహ్మాండంగా వీళ్ళందరూ కలిపి చేస్తున్నారు. ఇది నా స్వార్థం ఇది. సో సుబ్బు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్రేట్ సక్సెస్ అవ్వాలి మీకు కూడా అండి. మంచి సక్సెస్ఫుల్ వెంచర్ అవ్వాలి మీకు కూడా. ఇది మీ ఇద్దరు కలిపి చేసే వెంచరు మంచి బిగ్ బాస్ సీజన్ 7 లాగే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 అనేది హైయెస్ట్ రేటెడ్ షో అండి ఇండియాలో. ఈవెన్ నాకు తెలిసి బయట కూడా ఇంత సక్సెస్ అయ్యి ఉండదు. సో నెంబర్ 7 క్రికెట్లో ధోని, బిగ్ బాస్ లో శివాజీ, ఆల్వేస్. సారీ, సరదాగా అంటున్నాను నేను. సీజన్ 7 అనేది నా ఉద్దేశం. సో ఆల్ ది బెస్ట్ సుబ్బు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి, మీ అందరికి కూడా. అలాగే మా తేజ గారు మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు ఈ మధ్య. సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. సో మీరందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ. జై హింద్.